అశ్వత్థామ ఒక్కడు ప్రశ్నించాడు, ప్రతిఘటించాడు, బ్రతికిపోయాడు. అది ధర్మం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే అనదర్ వీడియో. సో తమిళ చూసి అర్థమై ఉంటుంది టుడే వాట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ అని చెప్పేసి. సో యాజ్ వీ ఆల్ నో దట్ లైక్ రీసెంట్లీ మన ప్రభాస్ గారు యాక్ట్ చేసిన కల్కి మూవీ టీం వాళ్ళు అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేస్తూ లైక్ అశ్వత్థామ అనే ఒక టీజర్ చెప్పేసి రిలీజ్ చేశారనమాట. సో ఆ టీజర్ చూసిన తర్వాత చాలా మంది ఏమనుకుంటున్నారంటే లైక్ చాలా మందికి ఒక చిన్న డైనమా ఉంది అంటే లైక్ ఈయన హీరోనా లేకపోతే విలనా లేకపోతే అసలు ఏంటి అసలు మహాభారతంలో చాలా మందికి ఇతను చిరంజీవి అని తెలుసు, అంటే కృష్ణుడు ఇతనికి శాపం ఇచ్చాడు, లైక్ అందుకే దట్స్ ద రీజన్ లైక్ తన లైఫ్ లాంగ్ తను బతికే ఉంటాడు, ఈ విషయం చాలా మంది తెలుసు. బట్ కృష్ణుడు ఎందుకు శాపం ఇచ్చాడు, లైక్ ఇతను చిరంజీవి ఎలా అయ్యాడు, అసలు ఇతని స్టోరీ ఏంటి, మహాభారతంలో ఇతర క్యారెక్టరైజేషన్ ఏంటి, లైక్ విలనా హీరో, వీటి గురించి మనం డిస్కస్ చేసుకుందాం. బట్ బిఫోర్ వి గెట్ ఇన్ టు ద వీడియో, సబ్స్క్రైబ్ చేసుకున్నారా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకు కొంచెం మోటివేషన్ వస్తుంది, లైక్ మీరు కొంచెం లైక్స్ కామెంట్స్ ఇలాంటివి చేశారనుకోండి మన వీడియోస్ కొంచెం 10 మందికి తెలుస్తుంది, మనకి రికగ్నేషన్ వస్తుంది. మరి వీడియోస్ చేస్తుంది కొంచెం మనకు కూడా కొంచెం పేరు రావడమే కదా. సో దట్స్ ద రీజన్ ఐమ్ సేయింగ్ లైక్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ చేసేసుకోండి. ఇంకా మన వీడియోకి వెళ్ళిపోతాం. సో ఎస్, అశ్వత్థామ అతః కుంజరః, ఈ డైలాగ్ మీ అందరికీ చాలా మంది తెలిసే ఉంటుంది కదా. ఎస్, ధర్మరాజు ద్రోణాచార్య చెప్పిన డైలాగ్ అనమాట. సో అసలు ఈ అశ్వత్థామ ఎవరు, మహాభారతంలో అసలు ఏం చేశాడు అంటే బేసికల్లీ అశ్వత్థామ ద్రోణాచార్యుడు కొడుకు అనమాట. మరి ద్రోణాచార్యుడు ఎవడరా అంటే బేసికలీ మన కౌరవులు పాండవులు ఉన్నారు కదా, వీళ్ళందరికీ కలిపి ఒక టీచర్ అనమాట, అతనే ద్రోణాచార్యుడు అనమాట. సో బేసికల్లీ ఈ అశ్వత్థామని చాలా మంది పాజిటివ్ క్యారెక్టర్ అనుకుంటున్నారు, కానీ బేసికల్లీ అతను పాజిటివ్ క్యారెక్టర్ ఏం కాదండి. బేసికల్లీ మహాభారతంలో అతను నించున్నది కౌరవుల సైడ్. అశ్వత్థామకి నుదుటి మీద అసలు శివుడిలాగా మని ఎలా వచ్చింది, అసలు ఎలా పోయింది, అసలు ఏంటి కథ అంటే బేసికల్లీ ద్రోణాచార్యుడు శివుడికి పెద్ద భక్తుడు అనమాట. శివుడికి పూజ చేయగా శివుడు ప్రత్యక్షం అయ్యి తన వంత ప్రసాదంగా లైక్ ద్రోణాచార్యుడికి ఒక కొడుకుని ప్రసాదిస్తాడు అనమాట. సో ఆ కొడుకుకి నుదుటి మీద మని ఉంటుంది. సో ఆ మని ఉన్నంత వరకు అశ్వత్థామకి అనేది ఒక సిక్నెస్ ఉండదు, లైక్ అతనికి జ్వరము లేకపోతే ఆకలి లేదంటే బాధ ఇట్లాంటివి ఒక పెద్ద దెబ్బలు తగినా సరే అతనికి ఒక సిక్నెస్ అయిపోవడం ఇట్లాంటివి ఏమి ఉండవు అనమాట. సో ఆ మని ఉన్నంత వరకు కౌరవులకి పాండవులకి ద్రోణాచార్య టీచింగ్ చేస్తున్నప్పుడు అంటే చిన్నప్పుడు వీళ్ళందరూ ద్రోణాచార్య శిష్యులు అనమాట. సో అట్ ద సేమ్ టైం అశ్వత్థామ కూడా ద్రోణాచార్య కొడుకు కాబట్టి లైక్ అతను కూడా నేర్చుకుంటూ ఉంటాడు అనమాట సైమల్టేనియస్లీ. సో ఇట్లా నేర్చుకున్నప్పుడు చిన్నప్పుడు అది అంటే లైక్ ఐ మీన్ ట్రైనింగ్ అలా అవుతున్న కొద్దీ ద్రోణాచార్య అర్జునుడికి బ్రహ్మాస్త్రం గురించి చెప్తారు. బ్రహ్మాస్త్రం గురించి చెప్పిన తర్వాత అశ్వత్థామ కూడా వెళ్ళి నాకు కూడా బ్రహ్మాస్త్రం గురించి చెప్పు అంటే లైక్ ఫస్ట్ ద్రోణాచార్య చెప్పనంటాడు అనమాట. సో అప్పుడు మన అశ్వత్థామ నేను అంత వర్త్ కాదా, నేను నీ కొడుకుని అది ఇది నాకు చెప్పాల్సిందని కొంచెం పట్టుపట్టిన తర్వాత అశ్వత్థామకు కూడా బ్రహ్మాస్త్రం గురించి చెప్తాడు. సో మీన్ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి ఏంటి అని చెప్పేసి. మరి ద్రోణాచార్య ఎందుకు బ్రో లైక్ మన కౌరవులకి పాండవులకి ఇట్లా శిక్షణ ఇవ్వడం లైక్ ట్రైనింగ్ ఇవ్వడం అసలు ఎందుకు, అతనే స్పెసిఫికలీ ఎందుకు అంటే అదంతా ఒక డిఫరెంట్ స్టోరీ. బేసికలీ ద్రోణాచార్య ఫ్రెండ్ ఒక ఆయన ఉంటాడు అనమాట, అతని పేరు ఏంటంటే ద్రుపద మహారాజు. సో ఆ ద్రుపద మహారాజు ఎవరు అంటే లైక్ మన ద్రౌపది వాళ్ళ ఫాదర్ అనమాట. సో అతనికి బేసికలీ 3 కిడ్స్, లైక్ ద్రౌపది ఇంకా శిఖండి ఇంకా దృష్టజమున అని చెప్పేసి 3 కిడ్స్ అనమాట. సో అతను అతను ఫ్రెండ్స్ అనమాట, ఈ ద్రుపద మహారాజా అండ్ లైక్ ఈ ద్రోణాచార్య. సో ఒకసారి ఈ ద్రోణాచార్యుడు తన దగ్గరికి వెళ్ళి లైక్ అంటే వీరిద్దరు బేసికలీ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అనమాట. సో ఆఫ్టర్ లాంగ్ టైం ద్రోణాచార్య లైక్ అక్కడికి వెళ్ళి లైక్ కొంచెం హెల్ప్ అడిగితే తను అసలు ఎవరో కూడా తెలియదు అన్నట్టుగా బిహేవ్ చేస్తే ఇతను అవమానిస్తాడు. సో అతని మీద రివెంజ్ తీర్చుకోవడానికి మనోళ్ళకి శిక్షణ ఇచ్చి అంటే లైక్ ఈ కౌరవులకి పాండవులకి శిక్షణ ఇచ్చి గురుదక్షిణ కింద అతని రాజ్యాన్ని ఓడించమంటాడు అనమాట. సో ఇది బేసికలీ బ్యాక్ స్టోరీ. ఇంకా ఆ స్టోరీకి లింక్ అయ్యి చాలా డీటెయిల్స్, ఇన్ డెప్త్ డీటెయిల్స్ చాలా ఉంటాయి అనమాట. ఇప్పుడు అవన్నీ మాట్లాడుకోవడం చాలా లెందీ వీడియో అయిపోతుంది. సో బేసికలీ మనం ఇప్పుడు మా అశ్వత్థామ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి సో అక్కడికి వచ్చేది అనమాట. అంటే బేసికలీ ఇది మీకు ఒక ఐడియా ఉండాలని చెప్పేసి ఇతను బ్యాక్ స్టోరీ చెప్పా. సో బ్యాక్ టు అశ్వత్థామ. సో అశ్వత్థామ ఏంటంటే ఆల్వేస్ ఆన్ కౌరవ సైడ్ అనమాట. లైక్ తన ట్రైనింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా దుర్యోధన సైడే ఉంటాడు, దుర్యోధనకి ఫ్రెండ్ అనమాట. సో ద్రౌపది వస్త్రాపహరణం అయినప్పుడు లైక్ ఆ సభలో అందరూ ఉంటారు కదా, అలా అయినప్పుడు చాలా మంది ఏమనుకుంటారు అంటే అశ్వత్థామ క్వశ్చన్ చేయడం వల్లే లైక్ తను ఇప్పటికీ బతుకున్నాడు, అది ఒక పాయింట్ లింక్ చేస్తారనమాట. బేసికల్లీ అది టోటలీ రాంగ్. మీరు చూసుకున్నట్టయితే గోపాల అని చెప్పేసి మన పవన్ కళ్యాణ్ గారి సినిమాలో కూడా ఒక రిఫరెన్స్ ఉంటుంది. లైక్ ధర్మం అంటే ఇది, అశ్వత్థామ ఆ రోజు క్వశ్చన్ చేశాడు, నిలబడ్డాడు, సో అందుకే బతికిపోయాడు అని చెప్పేసి. నిండు సభలో మహారాజులు, మంత్రులు, సామంతులు, కురువృద్ధులు ఇంతమంది ముందు ఒక ఆడదాన్ని బట్టలు ఉడదీస్తుంటే తప్పని చెప్పకుండా చెప్పు తీసుకొని కొట్టకుండా చూస్తూ కూర్చున్న ప్రతి ఒక్కరూ సావాల్సిందే, భీష్ముడితో సహా. అశ్వత్థామ ఒక్కడు ప్రశ్నించాడు, ప్రతిఘటించాడు, బ్రతికిపోయాడు.
అది ధర్మం. బేసికల్లీ అది టోటలీ రాంగ్ అండి. అశ్వత్థామ అసలు క్వశ్చన్ చేయడు. బేసికల్లీ అశ్వత్థామ ఏం చేస్తాడంటే ద్రౌపదిని అబ్యూస్ చేస్తూ మాట్లాడతాడు అనమాట. సో ఆ సభలో ఎవరైనా క్వశ్చన్ చేసే వాళ్ళు ఉంటారు అంటే లైక్ దుర్యోధనుడికి అపోజిట్ గా క్వశ్చన్ ఎవరు చేస్తారంటే వికర్ణుడు చేస్తాడు. బేసికల్లీ వికర్ణుడు ఎవరు అంటే మన దుర్యోధనుడికి వన్ ఆఫ్ ద బ్రదర్ అనమాట. కౌరవాస్ లోని లైక్ వన్ ఆఫ్ ద కౌరవాస్ అతను. సో అతను కొంచెం అపోజ్ చేస్తూ మాట్లాడతాడు దుర్యోధనుడికి. లైక్ తను కూడా మన ఫ్యామిలీ లేడీయే, ఎంత కాదనుకున్నా సరే మనం లేడీస్ మీద ఐ మీన్ లైక్ ఏమంటారు గోవుల మీద ఇట్లాంటి వాటి మీద మనం చేయకూడదు, అని తట్టు వస్త్రాపహరణ అనేది అసలు చేయకూడదు, తను మన ఫ్యామిలీ మెంబర్ అని చెప్పేసి అపోజ్ చేస్తూ మాట్లాడతాడు. సో అప్పుడు మన కర్ణ అండ్ ఇంకా అశ్వత్థామ వీళ్ళందరూ కూడా వికర్ణుడిని అపోజ్ చేస్తూ మాట్లాడతారు. బేసికల్లీ అప్పుడు ద్రౌపదిని ఇట్లా అబ్యూస్ చేస్తూ మాట్లాడుతున్నప్పుడు అశ్వత్థామ బేసికల్లీ ద్రోణాచార్యుడు కూడా అదే సభలో ఉంటాడు అనమాట. అప్పుడు ద్రోణాచార్యుడు ఏమంటాడంటే, నువ్వు నా కొడుకు కాపోయి ఉంటే లేకపోతే నేను శపిద్దును, లైక్ జీవితాంతం నువ్వు ఇట్లా బతికే ఉంటావు, బట్ స్టిల్ ఇంకా కృంగి కృషించి ఇట్లా ఇబ్బంది పడుతూ ఉంటావు అని చెప్పేసి శపిద్దును అంటాడు. బట్ ఇంకో లొకేషన్ నుంచి అప్పుడు కృష్ణుడికి అంతా చూస్తూనే ఉంటాడు అనమాట. కృష్ణుడు అంటాడు ఖచ్చితంగా మీరు అనుకున్నది అవుతుంది అని చెప్పేసి లాస్ట్ కృష్ణుడు లైక్ అంటే ఈ సీన్ ఇదంతా అయిపోయిన తర్వాత, ఈ యుద్ధం అంతా అయిపోయిన తర్వాత అది వేరే సెగ్మెంట్, సో అక్కడ తర్వాత వెళ్దాం. సో అప్పుడు అలా అంటాడు అనమాట. సో ఆ సభలోని అశ్వత్థామ ఏమి సపోర్ట్ చేయడు, అంటే లైక్ క్వశ్చన్ చేయడు. ద్రౌపదికి ఇలా వస్త్రాపహరణ చేస్తున్నారు, అది ఆపేస్తున్నారు, ఆపంటే అది క్వశ్చనే చేయడు. అసలు క్వశ్చన్ చేయాల్సింది పోయి అబ్యూస్ చేస్తాడు. సో ఇది పక్కన పెడితే తర్వాత యుద్ధం అంతా అయిన తర్వాత ఏమవుతుంది అంటే లైక్ ఈ అశ్వత్థామ బేసికలీ కౌరవులు అందరూ చచ్చిపోతారు అప్పటికి. లైక్ దుర్యోధనకు కూడా కాళ్ళు గీళ్ళు ఇరిగిపోతే, బట్ దుర్యోధనకు కొంచెం లైక్ కొనూపిరి అంటారు కదా, అలాంటిది ఒకటి ఉంటుంది అనమాట. అప్పుడు అశ్వత్థామ తను చూస్తాడు, చూసి మాట్లాడినప్పుడు దుర్యోధన అంటాడు అనమాట, లైక్ మిత్రమా లైక్ నేను చచ్చిపోతాను అది నాకు అలాగో తెలుసు, బట్ నాకు చచ్చిపోయే ముందు కోరిక ఏంటంటే పంచపాండవులు అసలు బతకూడదు మిత్రమా, చంపే మిత్రమా అంటే అప్పుడు మనోడు వెళ్ళి ఆ టైంలో ఈవినింగ్ టైం అసలు యుద్ధం చేయకూడదు అనమాట. అలాంటిది నైట్ టైం వెళ్ళి లైక్ అంటే ఇక్కడ వీళ్ళందరూ సెలబ్రేషన్ చేసుకుంటారు అన్నమాట. సెలబ్రేషన్స్ అయిన తర్వాత గుడారంలోని పంచపాండవులు ఉన్నారనుకొని వాళ్ళ కొడుకులైన ఉప పంచపాండవుల్ని చంపేస్తారనమాట. చంపేసిన తర్వాత అప్పుడు కృష్ణుడు వస్తాడు, కృష్ణుడితో పాటు పంచపాండవులు కూడా వస్తారు. అప్పుడు వచ్చిన తర్వాత ఏంటంటే ఇంకా అర్జునుడు ఇలా చేస్తావా అని చెప్పేసి ఇంకా కోపం ఒప్పుకోలేక బ్రహ్మాస్త్రాన్ని వదులుతాడు అనమాట. బ్రహ్మాస్త్రాన్ని వదిలిన తర్వాత మనోడు కూడా అశ్వత్థామ కూడా బ్రహ్మాస్త్రాన్ని వదులుతాడు. బేసికల్లీ అంతరిక్షంలోని 2 బ్రహ్మాస్త్రాలు కానీ కొలైడ్ అయితే మొత్తం భూమే మొత్తం కొలాప్స్ అయిపోద్దని కృష్ణుడు ఏమంటాడంటే అర్జునుడికి బ్రహ్మాస్త్రాన్ని వెనక్కి తీసుకోమంటాడు అనమాట. సో బ్రహ్మాస్త్రాన్ని అర్జునుడు వెనక్కి తీసేసుకుంటాడు, అశ్వత్థామ కూడా వెనక్కి తీసుకోమంటాడు. బట్ ద థింగ్ ఈజ్ లైక్ అశ్వత్థామకి బ్రహ్మాస్త్రాన్ని వదలడం తెలుసు కానీ వెనక్కి తీసుకోవడం తెలియదు. సో అదేం చేస్తాడంటే ఆ బ్రహ్మాస్త్రం ఉత్తర గర్భంలోకి వెళ్ళిపోద్ది అనమాట, అటుపక్క వెళ్తాడు. సో అప్పుడు ఇంకా కృష్ణుడు కోప్పడి లైక్ తన సుదర్శన చక్రంతో అశ్వత్థామ నుదుటి మీద కొడతాడు అనమాట, ఆ మణి మీద కొడతాడు. సో అప్పుడు ఆ మణి పగిలిపోద్ది. సో పగిలిపోయినప్పుడు అశ్వత్థామకి శాపం ఇస్తాడు. సో జీవితాంతం నువ్వు ఇలాగే బతకాలి, నీ దగ్గర నుంచి నేను చావుని తీసేసుకుంటున్నాను, భూమి ఎంతకాలం అయితే ఉంటుందో అప్పటి వరకు నువ్వు బతుకుతూనే ఉండాలి, బతికినతో పాటు దాని నుంచి నీకు లైక్ రక్తం చీము ఇవన్నీ కారుతూనే ఉంటాయి. సో జీవితాంతం నువ్వు ఇలా ఇబ్బంది పడుతూ బతుకుతూ చేస్తూ ఇలాగే బతకాలి అని చెప్పేసి శాపం ఇస్తాడు అన్నమాట. సో ఇది బేసికలీ స్టోరీ. ఇందులోని మీకు అశ్వత్థామ పాజిటివ్ క్యారెక్టర్ అక్కడ కనిపించిందో నాకు తెలియదు. బేసికలీ కొంతమంది ఏం చెప్తారంటే అశ్వత్థామ పాజిటివ్గా కొంచెం పోర్ట్రేట్ చేయడం కంటే లైక్ కొంచెం తెలియని వాళ్ళు ఏం చెప్తారంటే ఇట్లా చెప్తుంటారు అన్నమాట. బేసికలీ అది నిజం కాదు. లేదు మీకు ఇంకా రిఫరెన్స్ కావాలనుకుంటే మీరు మహాభారతం లైక్ బుక్స్ చదవండి, లేదు అనుకుంటే మన హిందీలో మహాభారతం అని చెప్పేసి ఒక సీరియల్ ఉంది, అందులో ప్రతి డీటెయిల్ ఇన్ డెప్త్ డీటెయిల్స్ చాలా బాగా మొత్తం పెద్ద సిరీస్ అనమాట. అది అన్ని లాంగ్వేజెస్లోని రిలీజ్ చేశారు, అంత పెద్ద హిట్ సీరియల్. సో అది కూడా చూడండి, సో దాని రెఫరెన్స్ కూడా తీసుకోండి. సో ఇది బేసికలీ స్టోరీ. అంటే ఇంకా దీని వెనకాల చాలా లింక్స్ ఇవన్నీ చాలా పెద్ద స్టోరీ ఇది. అంటే ఇదంతా చెప్తే మొత్తం ఇంకో వీడియోలు అంతా చాలా ఎక్కువ అయిపోద్ది. బేసికలీ అశ్వత్థామ గురించి మాట్లాడదామని చెప్పేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది అనమాట. సో చూసారు కదా, ఇది ఈ రోజు మన వీడియో అనమాట. ఎంతో కొంత తెలుసుకున్నారు అనుకుంటున్నా, ఎంతో కొంత అవగాహన వచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. బట్ తెలుసుకోండి లైక్ అంటే పాజిటివ్ క్యారెక్టర్కి నెగిటివ్ క్యారెక్టర్కి అసలు డిఫరెన్స్ ఏంటి అని చెప్పేసి కొంచెం రీసెర్చ్ చేయండి, రీసెర్చ్ చేస్తే ఈజీగా దొరికేస్తుంది. సో వీడియో నచ్చినట్టయితే మాత్రం లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే మాత్రం ఖచ్చితంగా చేయాలి మీరు. సో ప్రతి వారం నేను ఏదో ఒక వీడియో చేస్తూనే ఉంటాను, లేదంటే షార్ట్స్ చేస్తూనే ఉంటాను, ఇట్లా చేస్తూనే ఉంటాను అనమాట. మీరు చేయాల్సిన పని ఏంటంటే సింపుల్గా కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, అలాగే కొంచెం లైక్స్ కూడా చేస్తూ ఉన్నాను. చిన్న బటనే కదా, సింపుల్ థింగ్స్ ఆన్ యూర్ ఫింగర్ టిప్స్ లైక్ కొట్టండి. మన వీడియోస్ కూడా కొంచెం వెళ్తూ ఉంటాయి, నలుగురికి తెలుస్తూ ఉంటాయి. మెల్లిగా సబ్స్క్రైబర్స్ కొంచెం పెరుగుతున్నారు. సో ఇంకా కొంచెం ఫాస్ట్గా పెరిగితే మనకి కొంచెం మోటివేషన్ వచ్చి ఇంకా ఎక్కువ వీడియోస్ చేస్తుంటాను అనమాట. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్, థ్యాంక్ యూ.